రాజసయాగం తర్వాత ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి భూకంపాలు, పిడుగులు, ధూమకేతు అంటే తోకచుక్క అనే 3 మహా ఉత్పాతాలు శిశుపాలుడి మరణంతో శాంతించాయా అని ధర్మరాజు వ్యాస మహర్షిని ప్రశ్నించాడు. మహా ఉత్పాతాలు ఫలితం 13 సంవత్సరాలు ఉంటుంది. సమయం పూర్తి కాగానే నీ మంచితనం వలన, దుర్యోధుని అహంకారం వల్ల భూమి మీద ఉండే రాజులు అందరూ కలిసి భీమార్జునుల పరాక్రమంతో శ్రీకృష్ణుడి సహాయంతో యుద్ధంలో మరణిస్తారని చెబుతాడు. ధర్మరాజుకి వేకుజామున కలలో కైలాసంపై ఉండే శివుడు పితృదేవతలకు ఆశ్రయమైన దక్షిణముఖంగా కూర్చొని దర్శనమిస్తాడని కంగారు పడవద్దని వ్యాసుడు ధర్మరాజుకి భవిష్యవాణిని వినిపించాడు. వ్యాస మహర్షి చెప్పింది తప్పక జరుగుతుందని, అలా అని దైవాన్ని పౌరుషంతో పరాక్రమంతో ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని ఆలోచిస్తూ సర్వక్షత్రియ వినాశనానికి, లక్షల మంది మరణానికి విధి తననే ఎంచుకున్నందుకు బాధపడుతూ నేను, నా సంతానం, నా కుటుంబం అనే భేదభావం అన్ని విభేదాలకు కారణమని, తన పరాభేదం లేకుండా అందరినీ ఒకలా చూస్తానని ధర్మరాజు పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాడు.